హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం తయారు చేసే ఈ కారపొడి హెల్త్కి చాలా మంచిది. ఈ పొడి రోజు అన్నంలో కలుపుకొని కొద్దిగా తింటే చాలు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కొద్దిగా ఈ పొడి అన్నంలో వేసుకొని నెయ్యితో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనెను వేసుకొని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. సర్వరోగ నివారణగా చెప్పబడే మునగాకుతో మనం ఇప్పుడు కారపొడి తయారు చేసేద్దాం. దీనికోసం ఒక పెద్ద కట్ట మునగాకును తీసుకొని శుభ్రంగా కడిగి తేమ పోయేంత వరకు ఆరబెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. గరిటతో కలుపుతూ ఈ విధంగా నలిపితే నలిగేలాగా వేయించుకోవాలి. ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. వేయించిన మునగాకును దించి ఒక ప్లేట్లో ఉంచుకొని పక్కన ఉంచాలి. అదే కడాయిలో కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఒక గుప్పెడు తీసుకొని కరివేపాకును మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ తేమ మొత్తం పోయి ఈ విధంగా నలిపితే నలిగిపోయే విధంగా వేయించుకోవాలి. వేయించిన కరివేపాకును కూడా మునగాకు వేసిన ప్లేట్లోనే వేసి చల్లార్చుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును వేసుకొని సిమ్లోనే ఉంచి దోరగా వేయించుకోవాలి. టేస్ట్ మొత్తం మనం పప్పులను వేపడంలోనే ఉంటుంది. హై ఫ్లేమ్లో వేయించేస్తే అంతగా టేస్ట్ ఉండదు. ఎంత ఎక్కువసేపు సిమ్లో వేయిస్తే అంత టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని ఒకసారి వేయించాలి. 10 నుంచి 15 ఎండుమిర్చిని ఇంచుకొని వేసుకోవాలి. మీరు కారానికి తగ్గట్టు చూసుకొని వేసుకోవచ్చు. ఎండుమిర్చిని ఇంచి వేయించడం వల్ల లోపల వరకు బాగా వేగుతుంది. 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండును వేసుకోవాలి. 1 మీడియం సైజు వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 చిటికల ఇంగువను వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలిసే విధంగా వేయించుకోవాలి. మనం ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న కరివేపాకు మునగాకుని వేసి మొత్తం కలిసే విధంగా గరిటెతో ఒకసారి మొత్తాన్ని కలపాలి. మొత్తాన్ని వేయించుకున్న తర్వాత పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా మిక్సర్ జార్లోకి తీసుకొని రుచికి తగ్గంత ఉప్పు వేసి బరకగా కావాలంటే బరకగా, స్మూత్గా కావాలంటే స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, నేనైతే ఈ విధంగా లైట్ బరక వచ్చే విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే 2 నెలల పాటు అలాగే నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా తయారు చేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ చేసి చెప్పేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.